వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని వ్యాసుడు వర్ణించారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ వాసుదేవుడైతే ముల్లోకాల్లోనూ సర్వజీవులలోనూ వ్యాపించి వసించి ఉన్నాడో ఆ వాసుదేవుడికి నమస్కారం. వాసుదేవుడంటే మన విష్ణువు వెంకటేశ్వర స్వామి. ఈ మే 8న ఏకాదశి, మే 9న ద్వాదశి. ఏకాదశి అంటే 11th డే ఆఫ్ మూన్ వేనింగ్ అండ్ వ్యాక్సింగ్ ఫేస్, అండ్ ద్వాదశి అంటే 12th డే విష్ణు ప్రియమైన రోజుగా చెప్పబడుతుంది. అందుకే మన పూర్వీకులు యుగ యుగాల నుంచి ఏకాదశి రోజు 11th డే రోజు మొత్తం ఉపవాసం చేసి 12th డే వాళ్ళ ఫాస్ట్ని బ్రేక్ చేస్తారు దేవుడికి పూజిస్తూ. అన్ని ద్వాదశుల కంటే ఈ ద్వాదశి మనకి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం యుద్ధం చేస్తుంది. చాలా డిస్ట్రిక్ట్స్కి ఎమర్జెన్సీ డ్రిల్స్ని కూడా ఇష్యూ చేశారు, అండ్ చాలామంది సోల్జర్స్ లైఫ్స్ డేంజర్లో ఉన్నాయి. మన పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే దైవబలం, మనిషి ప్రయత్నం, ఈ రెండు ఒక బండికి 2 వీల్స్ లాంటివి. మనం ఎట్లానో రక్షించలేం, కానీ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ వీ కెన్ డూ ఇస్ ప్రే. సో ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి వీ విల్ ప్రే ఫర్ ద సేఫ్టీనెస్ ఆఫ్ అవర్ సోల్జర్స్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అర్థం, మంచి కోరుకునే వారిని రక్షించడానికి, వినాశనం చేసే వాళ్ళని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను పుడుతూనే ఉంటాను. ఇంత క్లియర్గా వినాశనం చేసే వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పినప్పుడు డూ యూ థింక్ వీ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ టు ప్రే ఫర్ హిమ్? సో ఈ ఏకాదశిని మంచి ఆపర్చునిటీగా తీసుకొని అందరూ మన సోల్జర్స్ కోసం, మన పీపుల్ కోసం ప్రే చేస్తారు అని కోరుకుంటూ థ్యాంక్ యూ.